హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మార్నింగ్ 6 to 8:30 వరకు మా పిల్లలతో హడావిడిగా చేసుకునే పనులను అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పిల్లలకి స్కూల్ ఉన్న రోజుల్లో డే మొత్తంలో నాకు టఫ్ టాస్క్ ఏంటంటే ఈ 2:30 గంటలే అండి, 6 to 8:30. ఎందుకంటే మా బుడ్డోడిని మేనేజ్ చేసుకుంటూ వీళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించాలి కాబట్టి. మా పెద్దమ్మాయి మా వారు చూడండి మార్నింగే స్టార్ట్ చేసింది వీడియో అని చెప్పేసి నవ్వుకుంటున్నారు నన్ను చూసి. మీరు చెప్పండి ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు అంతే కామెడీగా ఉంటాయా? ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి అనుకుంటున్నాను నా డైలీ రొటీన్ వీడియో చేద్దామని, కానీ నాకు అస్సలు మా బుడ్డోడితో కుదరలేదనమాట. అంటే వీడియోస్ తీసేవాళ్ళు లేకపోవడం ఒకటి, రెండేంటంటే నేను ట్రైపాడ్ పెట్టి ఇట్లా వీడియో తీయాలని ట్రై చేసినా కూడా మా బుడ్డోడు దాన్ని విరగ్గొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే తిరగేసి చూసిన నాకు గట్టిగా 20 వీడియోస్ కూడా లేవండి నా ఛానల్లో. దానికే నేను వాడుతుంది ఇప్పుడు సెకండ్ ట్రైపాడ్ అనమాట. అట్లా ఉంటుంది పిల్లలతో. చిన్నపిల్లలున్న ఇల్లు నీట్గా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండకపోవడమేనండి. అప్పటి వరకు ఇల్లంతా నీట్గా సర్దుకొని పిల్లల్ని కూడా రెడీ చేసుకొని ఇంకా వాళ్ళకి తినడానికి ఏమైనా ఇచ్చి మనం జస్ట్ అలా పక్కకెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసరికండి వాళ్ళు చేయాల్సిందంతా చేసేస్తారు పిల్లలు. కానీ అదే టైంలో ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే మాత్రం ఈజీగా మన మీద అయితే ఒక స్టాంప్ వేసి వెళ్ళిపోతారండి. వాళ్ళ ఇంట్లో ఎక్కడక్కడే ఉంటాయి, అసలు నీట్నెస్సే లేదు అని. వాళ్ళకి ఏం తెలుసండి ఈ కాలం పిల్లలతో పడే పాటలేంటో. మా ఇంట్లో మేము 2-3 పడి చేస్తున్నా కూడా ఒక్క పిల్లతోనే సతమతం అయిపోతున్నాము. నువ్వు 3 పిల్లల్ని ఎలా లీడ్ చేయగలుగుతున్నావు అనేవాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం మేము కనిపెంచలేదా 10 మంది పిల్లల్ని అనేవాళ్ళు ఉంటారండి. ఏ విషయంలో అయినా మంచి చెడు రెండూ ఉంటాయి. మనం మన మైండ్కి ఏదైతే అలవాటు చేస్తామో మనకి థాట్స్ కూడా ఆ విధంగానే వస్తాయండి. ఇప్పుడు కాలం అయితే ఎలాగూ చెడుగానే ఉంది కాబట్టి కనీసం మన ఆలోచనలైనా మంచిగా ఉంచుకుందాం. పక్క వాళ్ళని చూసి ఇప్పుడు ట్రెండ్ ఎలాగూ చెడుగానే ఉంది కదా, మనం కూడా అదే ఫాలో అయిపోదాం అనుకుంటే ముందు ముందు మన పిల్లలకి మంచి అనే పదాన్ని డిక్షనరీలో వెతికి మరీ చూపించాల్సి ఉంటుందండి. నాకైతే నైఫ్తో కూరగాయలు కట్ చేయడం రాదండి. అందుకే పీస్ఫుల్గా కింద కూర్చొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కత్తిపీటతో కట్ చేయడమే అలవాటైంది. కానీ ఎక్కువసేపు కింద కూర్చొని అలా కట్ చేయాలంటే మాత్రం నా వల్ల కాదండి. చెప్పాను కదా 3 సిజేరియన్స్ అని, బ్యాక్ పెయిన్ వచ్చేసిద్ది అనమాట. అప్పుడు అనిపిస్తుంది నైఫ్ అలవాటు చేసుకున్న బాగుండు అని. ఇంకా ఈ గంజి అన్నం అంటే మా చిన్న పాపకు చాలా ఇష్టం అండి. సో తనకి రోజు అది ఇస్తాను. ఇంకా వాళ్ళని రెడీ చేసే టైం అయితే వచ్చేసిందండి. ముందుగా అన్నీ అట్లా దగ్గర పెట్టుకుంటాను. వీడియో కోసం పెట్టింది అనుకోకండి, రోజు నేను చేసే పని కూడా అదే. అన్నీ ఒక దగ్గర పెట్టుకోకుండా ఆడపిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా కష్టమండి బాబు. ఇంకా ఒక్కొక్క దానికి వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. అందులో మా బుడ్డోడు ఉన్నాడంటే పెట్టిన చోట అస్సలు ఉండదన్నమాట. అందుకే అన్నీ ఒక చోట పెట్టుకొని నేను ఇంకా ఎటు కదలకుండా అక్కడే ఉండి రెడీ చేస్తూ ఉంటాను. చూడండి, మా బుడ్డోడిని చూసుకుంటూ పిల్లల్ని రెడీ చేయడం కష్టం అని చెప్పాను కదా. టీవీ చూసినంతసేపు చూశాడు. చూడండి నైట్ పట్టుకొని ఎలా పిలుస్తున్నాడో. వాడికి 3 ఉన్నంతసేపు టీవీ చూస్తాడు. ఇంకా తర్వాత అమ్మ అమ్మ అని సతాయిస్తాడు. అసలు ఈ రిబ్బన్స్ ఎవరు కనిపెట్టారో కానండి, నా జనరేషన్ మదర్స్కి అయితే ఇది ఇంటర్నేషనల్ ప్రాబ్లం అని చెప్పాలి. నేను మా పాపకి 2 ఇయర్స్ నుంచి రిబ్బన్స్ వేయడం అలవాటు చేశాను. కానీ నాకు ఇప్పటికీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగానే వస్తుంది, కానీ కరెక్ట్గా అయితే రావండి. ఎలాగోలా మేనేజ్ చేస్తూ వస్తున్న 2 ఇయర్స్ నుంచి. జడలు వేసేటప్పుడు మా అమ్మాయి ఏమైనా అటు ఇటు కదిలిందంటే ఒక పక్క టైం అయిపోతుందని టెన్షను, ఇంకో పక్క జడలు సరిగ్గా రావట్లేదని ఫ్రస్ట్రేషన్లో కాసేపు అయితే కొత్త బంగారు లోకం మూవీలో స్వప్న మదర్లా అయిపోతానండి. తర్వాత మళ్ళీ నాకే నవ్వు వస్తుంది. అంటే లోపల అనుకుంటా బయటపడనులే, మళ్ళీ మా పాప ముందు చీప్ అయిపోతాను కదా. నాకు జడలు వేయడం రాకపోతే పాపం తనేం చేసిద్ది అనిపించిద్ది. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం అండి. అంటే మీ బాబంటే ఇష్టం లేదా అనకండి, వాడు కూడా ఇష్టమే. బాబైనా పాపైనా నా పిల్లలే కదా. కానీ ఆడపిల్లలంటే నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టం అనమాట. అందుకే ఎక్కడ నా దిష్టి తగులుతుందో అని చెప్పి నేను రోజు అయితే పిల్లలకి రెడీ చేసే ప్రతిసారి దిష్టి చుక్క అయితే పెట్టేస్తాను. అదేం విచిత్రమో కానీ అబ్బాయిలు ఉన్న వాళ్ళేమో ఇంకా అమ్మాయి కావాలని ఎదురు చూస్తారు, అమ్మాయిలు ఉన్న వాళ్ళేమో అబ్బాయి కావాలని ఎదురు చూస్తారు. అంతేగాని దేవుడిచ్చాడు ఎవరైతే ఏంటి మనకే కదా అని చెప్పి ఎవ్వరూ సాటిస్ఫై అవ్వరండి. ఇప్పుడు మరీ ఘోరం అండి బాబు.
ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అబ్బాయి కావాలని చెప్పి గట్టిగా అనుకుంటున్నారు. అబ్బాయిలంటే అంత ఇంట్రెస్ట్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడున్న సొసైటీలో పిల్లల్ని జాగ్రత్తగా ఎలా పెంచాలో ఏంటో అనే భయం తప్ప, మా ఇంటికి లక్ష్మీ కళ అంటే మాత్రం మా ఇద్దరి కూతుర్లేనండి. ఇంకా మా చిన్నమ్మాయినైతే చాలా ఈజీగా రెడీ చేసేస్తాను చిటికెలో. ఎందుకంటే తనకి లాంగ్ హెయిర్ కాదు కదా, షార్ట్ హెయిర్, అది కూడా చిన్న చిన్న పిలకలే కదా. జస్ట్ అట్లా చిక్కు తీసేసి బ్యాండ్ అయితే పెట్టేస్తాను. మా చిన్నమ్మాయికి అయితే జుట్టు అంటే చాలా ఇష్టం అండి. మా పెద్ద పాపను చూసి నాకు రిబ్బన్స్ వేయి అని చెప్పి అప్పుడప్పుడు గొడవ చేస్తూ ఉంటుంది. ఆ జుట్టుకి రిబ్బన్స్ వేయడం రాదు. ఒకవేళ మనం టఫ్గా ట్రై చేసినా కూడా అవి స్కూల్ నుంచి వచ్చేసరికి మధ్యలోనే ఊడిపోతాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళు స్ట్రగుల్ అవ్వాలి కదా. సో అందుకని నేను అసలు ట్రై చేయను. మా పెద్దమ్మాయికి హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది కానీ చిన్నమ్మాయికి అస్సలు పెరగదండి ఎందుకో కానీ. మేమైతే ఒక 3 సార్లు 4 సార్లు గుండు కూడా చేపించాము. హెయిర్ బాగాలేదు, చాలా పలచగా వచ్చిందని చెప్పేసి. అయినా కూడా అలానే వస్తుంది. తనకేంటో అసలు హెయిర్ గ్రోత్ లేదు. ఒకవైపు వీడియో షూట్ చేస్తూ ఇంట్లో పని చేస్తూ పిల్లల్ని రెడీ చేయడం అంటే మామూలుగా లేదండి బాబు. ఇన్ని పాటలు పాడుతూ నీకు అవసరమా అంటే అవసరమేనండి. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కదా, ఒకరే కష్టపడుతూ ఫ్యామిలీని లీడ్ చేయాలంటే చాలా కష్టం అండి. 3 పిల్లలు ఉండి నేను చదువుకున్నాను, ప్లస్ టైలరింగ్ కూడా వచ్చు. కానీ ఏది చేయాలన్నా కూడా హెల్త్ పరంగా నా బాడీ సహకరించదనమాట. చెప్పాను కదా, 3rd సిజేరియన్ తర్వాత నా బాడీ చాలా వీక్ అయిపోయిందండి. ఇంకా బయట ఏదైనా జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి టైం టు టైం పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్ ఇవ్వాలంటే అస్సలు వల్ల కాదు. సో అందుకని ఇంకా ఇదైనా చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. మా వారికి అయితే అస్సలు ఇష్టం లేదండి. ఎందుకంటే సోషల్ మీడియా కదా, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, అవసరమా మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుందని భయం ఆయనకి. నాకంటూ ఒక ఇంటెన్షన్ ఉంది. నా లిమిట్స్ని నేను ఎప్పటికీ క్రాస్ చేయను. ఇంతకీ సక్సెస్ అవుతానంటారా ఫ్రెండ్స్? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.